ఉదాంగతే దినకరే పూర్వాషాఢా సముద్భవం పద్మా పదాంబుజాసక్తం సేనాధిపమహం భజే. విశ్వక్సేనుల వారు అవతరించినటువంటి ఒక త్రినక్షత్ర వైభవాన్ని చెబుతూ తులామాసంలో పూర్వాషాఢ నక్షత్రంలో వీరు అవతరించారు. అందువల్ల అటువంటి విశ్వక్సేనుల వారిని మనం ఈనాడు దర్శించుకుంటూ ఉన్నాం. విశ్వక్సేనం అశేష నిర్జరమహా సైన్యాధినాథం చతుర్బాహం శంఖ సుదర్శనేన చదతం శక్తిం చ దండం కరై శ్యామం రత్న కిరీట కుండలధరం పీతాంబరాలంకృతం వందే సూత్రవతి జయా సహచరం వైవస్వదాశాముఖం అని చక్కగా ఆ విశ్వక్సేనుల వారి యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి ఒక ఆగమ శ్లోకాలు మనం కనిపిస్తూ ఉంటాయి. వాస్తవంగా విశ్వక్సేనుల వారు మనకు ఏ ప్రకారంగా మనల్ని ఉద్ధరిస్తూ ఉన్నారంటే అశేష విఘ్నశమనం అనేకేశ్వరమాశ్రయే శ్రీమత కరుణాంబోధౌ శిక్షాశ్రోత యువోత్థితమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క ఘంటాస్వరూపులైనటువంటి వేదాంత దేశికుల వారు దయాశతకం అనేటువంటి ఒక స్తోత్రంలో విశ్వక్సేనుల వారిని కీర్తిస్తూ ఉన్నారు. అశేష విఘ్న శమనం అన్నారు. అంటే భగవత్ కైంకర్యం చెయ్యడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారికి కలిగేటువంటి సమస్తమైనటువంటి విఘ్నాలను నశింపచేయువాడు విశ్వక్సేనుడు. అనేకేశ్వరం అన్నారు. అనేకమంటే సేన. అందువల్ల ఆ కైంకర్య ప్రాప్తిని కూడా కలిగించేవాడు మనకు ఈ సేనాపతి. అతను శ్రీమతః కరుణాంబోధో శిక్షాశ్రోత యువోత్థితమని భగవత్కృప అనేటువంటి జలాశయంలో పుట్టి శరణాగతులు అనేటువంటి ఆ పంట పొలాలకు ప్రవహించేటువంటి ఒక కాలువ. అంటే ప్రపన్నులు ఎవరైతే ఉంటారో వారి యందు భగవద్దయ ప్రవహించడానికి ప్రథమ కారణభూతుడు ఈ విశ్వక్సేన. కాబట్టి శిక్షాశ్రోత ఇవ అని దేశికుల వారు శిక్షాశ్రోతస్సుగా చెప్పారు వీరిని. అదే విధంగా ఇనేన సహ వర్తంత ఇది సేనా సేనాని అని చెప్తూ ఉంటారు. ఇనసూర్యే నృపేపత్యవు అని ఇన శబ్దానికి చాలా అర్థాలు ఉంటూ ఉంటాయి. అందులో ఆ విశ్వానికి అంతటికీ కూడా ప్రభు పరమాత్మ, అందులో ఎటువంటి సందేహం లేదు. యస్య పృథివీ శరీరం, యస్య తేజశరీరం, యస్య ఆపశరీరం, యస్య ఆత్మా శరీరం అనే శృతిని బట్టి పరమాత్మకు కూడా ఆ జీవాత్మలతో శరీర సంబంధం అనేది ఉంటూనే ఉంటుంది. అదే ప్రకారం సేనాం నయతీతి సేనాని అన్నారు. అందువల్ల అందరినీ కూడా నియమించువాడు ఈ విశ్వక్సేనుల వారు. భగవంతుని యొక్క విభూతి, భగవంతుని యొక్క ఐశ్వర్యం, భగవంతుని యొక్క సంపద, దానికి ఇయత్త అనేటువంటి ఎక్కడ కూడా లేదండి. ఎలాగైతే ఆ వైకుంఠ సేనాని భగవంతుని కైంకర్యం చేస్తూ ఉంటాడు, అదే ప్రకారం మనం అందరం కూడా చేస్తూ ఉండాలని చెప్తూ ఉంటారు. ఇచ్చట అందరినీ కూడా దర్శించుకొని, అంటే భగవద్ దర్శనం కొరకు వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఒక క్రమబద్ధంగా సేవించుకోవడానికి ఒక వ్యవస్థ ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా శ్రీవైకుంఠంలో కూడా ఉంటుంది. ఆ వ్యవస్థను సువ్యవస్థితం చేసేటువంటి మహనీయులు నిత్యసూరుడు ఎవడు అంటే సాక్షాత్ విశ్వక్సేనుల వారే. అద్భుతమైనటువంటి స్వామి పుష్కరిణిలో ఆ భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ స్వామి పుష్కరిలో స్నానం చేస్తూ ఉంటారు. అంటే దేవదేవుడు ఎలాగైతే వేంచేసి ఉంటాడో సవ్యం పాదం ప్రసార్య శ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాదాయ సవ్యేతరమితరభుజం నాగభోగే నిదాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిభట శమనే ధారయన్ శంఖచక్రే దేవీ భూషాదిజుష్ట జనయతు జగతాం శర్మ వైకుంఠనాథ అని ఆ పరమపదనాథుణ్ణి స్తోత్రం చేస్తారు. అదే ప్రకారం ఈనాడు కూడా విశ్వక్సేనుల వారు అలా వేంచేసి ఉండి మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. శాంతి భద్రతలు కాపాడబడాలి.
ఆధ్యాత్మిక నిలయం.